9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాఘవాపురం ఎక్స్ రోడ్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న పద్మా దేవేందర్ రెడ్డి. యాదగిరిగుట్ట బస్ డిపోలో 2వ రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె. కుర్మ సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బిర్లా ఐలయ్య. మల్లికార్జున ఖార్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం. సమ్మెలో పాల్గొన్న చెంగిచెర్ల డిపో మహిళా కండక్టర్లు. రాఘవాపురం ఎక్స్ రోడ్డులో ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ విచ్చేసి మాట్లాడారు. రాఘవాపురం ఎక్స్ రోడ్డు నందు ఈ యొక్క ప్రైమరీ స్కూలుకు తల్లిదండ్రులు అత్యధికంగా పిల్లలు పంపించి మధ్యాహ్న భోజన పథకం, ఉదయం స్నాక్స్ ఉంటున్నాయని తెలియజేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనంతుల రేణుక గత ఏడాది మార్కుల జాబితా లిస్టును అందజేశారు. మొదటి సంవత్సరంలోనే అత్యధిక మార్కులు సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల చైర్మన్ కోలా లక్ష్మి, బట్టిపల్లి నాగమల్లయ్య, కోలా ఉపేందర్ గౌడ్, కుంచం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ టీచర్స్ అంటే ఈ రోజున గంటలో కొన్ని ఇంతకుముందే పిల్లలు ఇంత షార్ట్ టైం ఇంతమంది స్కూల్ మన దగ్గరేనండి. మీరు ఎక్కడే చూడండి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపించినప్పుడు వాళ్ళ స్టడీ చాలా పూర్తి స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఈ స్కూళ్ళకు వచ్చిన తర్వాత 1 ఇయర్లో పిల్లలు చాలా గ్రోత్ కావడం జరిగింది. పిల్లల రిజల్ట్ కూడా గ్రేడ్ 1లో వచ్చారు. అంతకుముందు మా పిల్లలు గ్రేడ్ 2లో ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రేడ్ 1లో చదువుతూ చాలా ఇంప్రూవ్ అయ్యారు. మీకు ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు అసలు ఏమన్నా రాలేదు. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ నుంచి మంచిగా నేర్చుకుంటున్నారు. మొదటి సంవత్సరం వేరే స్కూల్కి స్కూలు ప్రైమరీ స్కూల్ని గతప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కూల్ని పునఃప్రారంభించారు. ఫస్ట్ పిల్లలు రారనుకున్నారు కానీ పేరెంట్స్ సహకరించి 15 మంది పిల్లలు బడిలో చేయడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ 1 to 5th క్లాసు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉదయం బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం గ్రామంలో ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని 1 to 5th వరకు ఈ స్కూల్కి అడ్మిషన్ చేయగలరు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల మోత ఎక్కువ ఉంది కావున ఇదే స్కూల్లో ఎల్కేజీ నర్సరీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ స్కూల్కి పంపగలరు. తెలియజేయలేదు ఏమనగా మన రాఘవాపురం ఎక్స్ రోడ్లో గవర్నమెంట్ స్కూల్ ఇంత మూతపడ్డ స్కూలు. ఈ కొత్తగా మనం ఆ స్కూల్ని మళ్ళీ యథావిధిగా మనం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ స్కూల్లో మళ్ళీ కొత్తగా 15 మంది పిల్లల్ని మేము జాయిన్ చేయించినాము ఇల్లు తిరిగి. మళ్ళీ కూడా మనం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మిగతా పిల్లలని గవర్నమెంట్ స్కూల్కు తోలాలని మేము అందరినీ కోరుకుంటున్నాను. ఇల్లు తిరిగి అందరినీ మళ్ళీ 15 మంది అంటే 15 మందిని చేర్పించగలరని మేము అందరికీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందన్న పద్మా దేవేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్ ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాచారం మెదక్ ఆర్టీసీ డిపో ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్లో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను చూడకుండా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వాహనాలలో పాపన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమంకు మద్దతిస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఆర్టీసీ కార్మికులు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బంద్ చేయడంతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనుభవం లేని డ్రైవర్ గా పెట్టి ఏదో ఇట్లా మీద కక్ష సాధింపు చర్యగా వెహికల్స్ నడపాలనుకుంటే ఆడ సస్తారు జనాలు. నిన్న 3 ఇన్సిడెంట్లు అయిన ఉమ్మడి జిల్లాలో ఏం చేస్తారు సార్? అనుభవం ఇప్పుడు బస్సు నడపడం బస్సు నడుపుతారు కానీ ఆటో నడపడం తీసుకొచ్చి బస్సు నడిపిస్తారు సార్. వేరే డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్ ఉన్న ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకు ఉండదు కదమ్మా. వేరే డ్రైవర్ తీసుకొచ్చి పెడితే బాధ్యత లేకుండా వాళ్ళు నడిపిస్తే ఎవరికన్నా బస్సు ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరికి నష్టం అంటే ప్రజలకు నష్టం కదా. అంటే గవర్నమెంట్ ఏమైనా డిసిషన్ తీసుకోమని ఒత్తిడి వస్తే నేను ఒకటే చెప్తున్నా, మీ యాక్షన్ ఎంతవరకు అంటే పైనుండి ఇన్స్ట్రక్షన్స్ అందరికి ఒకే తీరేస్తాయి. మెదక్ స్పెషల్ రావు, మెదక్ అయితే స్పెషల్ రావు. మెదక్ పోలీసు వాళ్ళు స్పెషల్, మెదక్ పోలీసు వాళ్ళకి స్పెషల్ అనేది ఉండదు కదమ్మా. పైకల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మిగతా డిపోల ముందు టెంట్లు ఎట్లా ఉంటాయి, మెదక్ డిపో ముందు ఎందుకు తీసేస్తారు? లేవనకండి అండి, మీరు కనుక్కోండి. మీ ఎస్పీతో మాట్లాడతామంటే వీడియో కాన్ఫరెన్స్ ఉన్నారట, ఎస్పీ దగ్గరకు పోతాం, డిఎం దగ్గరకు పోతాం, మేము టెంట్ వేస్తామండి. అంతటి ఉంటే మేమేస్తాం, అంతటి లేకపోతే చిన్న సబ్మిషన్ అక్క. ఇప్పుడు ఏం లేదు, ప్రోగ్రామ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీలన్నీ కూడా గంగలో కలిసినాయి. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా కేవలం తూతు మంత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొక నిదర్శనం ఆర్టీసీ కార్మికులు సమ్మెకెళ్ళడం. మరి గౌరవ కేసీఆర్ గారు పరిపాలించిన సందర్భంలో వాళ్ళకు ఆర్టీసీ వాళ్లకు మరి పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇచ్చి మరి వాళ్ళ గౌరవాన్ని కాపాడితే, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం, ఆర్టీసీ కార్మికులందరినీ గవర్నమెంట్లోకి తీసుకుంటాం, గవర్నమెంట్ పరంగా సంస్థను నడిపిస్తాం, అదేవిధంగా మరి ఫిట్మెంట్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన వసతులు వచ్చినాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట తప్పి గాలికి వదిలేసిండు. ఇది ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు వేయినాయి, 420 హామీలు వేయినాయి. మహాలక్ష్మి స్కీమ్ కింద మరి బస్సు ఫ్రీ అని చెప్పేసి అక్క చెల్లెలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా బస్సులని తగ్గించి, ఎంప్లాయ్మెంట్ తగ్గించి, ఆర్టీసీ కార్మికుల యొక్క సంస్థను నష్టాల్లోకి నెట్టేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరూ రోడ్డెక్కిచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి మనకు పరిపాలన రాదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే పరిపాలన వచ్చిన వాళ్ళైతే ఏదో రూపకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మికులను కాపాడుకోవడానికి, ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ కేవలం ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తుండే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎండగొట్టిండు. మరి ఈరోజు మెదక్ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది.
మిగతా డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా టెంట్లు వేసుకొని సమ్మె చేస్తుంటే మెదక్లో మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్నారు. పోలీసులు అతి ఉత్సాహంతో కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా మహిళలని కూడా చూడకుండా గుల్షన్ క్లబ్లో అంటే ఆర్టీసీ డిపోకు దూరంగా కూడా కూర్చొని వీళ్ళు అందరు ఒక దగ్గర జమ అయితేనే తీసుకుపోయి వ్యాన్లు ఎక్కించి నానా విధాల ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. స్టేషన్లో మహిళల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ప్రివెంట్ అరెస్ట్ అని. వాళ్ళకు బేబీ ఫీడింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కూతుర్లకు వాళ్ళ బిడ్డకు వాళ్ళ కొడుక్కి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న మా అక్క చెల్లెలను కూడా ఆర్టీసీ కార్మికులను తీసుకుపోయి 6 గంటలు అవుతుంది స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పటివరకు వాళ్ళ బేబీ ఇక్కడ తల్లి అక్కడ. అలాంటి పరిస్థితిని కల్పించింది మెదక్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అతి ఉత్సాహం చూపెడుతూ ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ మెదక్లో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అధిష్టానం నుండి వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. దీనివల్ల మా ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా మరి వాళ్ళు సమ్మె చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి టెంట్ తీసేసి డిపోలకి వెళ్ళగొట్టి ముందుగానే ప్రివెంట్ అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచడం జరిగింది. మిగతా వాళ్ళు గుల్షన్ క్లబ్లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూడా వ్యాన్లు తీసుకొచ్చి టోటల్ పోలీసులు వీళ్ళు ఎంత కార్మికులు ఎంతమంది ఉన్నారో అంత పోలీసులు దించి వాళ్ళ నానా అగచాట్లతో తీసుకుపోయి వ్యాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళన్నీ కూడా గంగలో కలిసినాయి. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా కేవలం తూతు మంత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొక నిదర్శనం ఆర్టీసీ కార్మికులు సమ్మెకెళ్ళడం. మరి గౌరవ కేసీఆర్ గారు పరిపాలించిన సందర్భంలో వాళ్ళకు ఆర్టీసీ వాళ్లకు మరి పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇచ్చి మరి వాళ్ళ గౌరవాన్ని కాపాడితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం, ఆర్టీసీ కార్మికులందరినీ గవర్నమెంట్లోకి తీసుకుంటాం, గవర్నమెంట్ పరంగా సంస్థను నడిపిస్తాం, అదేవిధంగా మరి ఫిట్మెంట్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన వసతులు వచ్చినాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాట తప్పి గాలికి వదిలేసిండు. ఇది ఒక్కటే కాదు, 6 గ్యారంటీలు వేయినాయి, 420 హామీలు వేయినాయి. మహాలక్ష్మి స్కీమ్ కింద మరి బస్సు ఫ్రీ అని చెప్పేసి అక్క చెల్లెలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా బస్సులని తగ్గించి ఎంప్లాయ్మెంట్ తగ్గించి ఆర్టీసీ కార్మికుల యొక్క సంస్థను నష్టాల్లోకి నెట్టేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరూ రోడ్డెక్కిచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇది రేవంత్ రెడ్డి గారి మనకి పరిపాలన రాదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే పరిపాలన వచ్చిన వాళ్ళైతే ఏదో రూపకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని కార్మికులను కాపాడుకోవడానికి ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కేవలం ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎండగొట్టిండు. మరి ఈరోజు మెదక్ పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంది. మిగతా డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా టెంట్లు వేసుకొని సమ్మె చేస్తుంటే మెదక్లో మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తున్నారు. పోలీసులు అతి ఉత్సాహంతో కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా మహిళలని కూడా చూడకుండా గుల్షన్ క్లబ్లో అంటే ఆర్టీసీ డిపోకు దూరంగా కూడా కూర్చొని వీళ్ళు అందరు ఒక దగ్గర జమ అయితేనే తీసుకుపోయి వ్యాన్లు ఎక్కించి నానా విధాల ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. స్టేషన్లో మహిళల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ప్రివెంట్ అరెస్ట్ అని. వాళ్ళకు బేబీ ఫీడింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కూతుర్లకు వాళ్ళ బిడ్డకు వాళ్ళ కొడుక్కి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న మా అక్క చెల్లెలను కూడా ఆర్టీసీ కార్మికులను తీసుకుపోయి 6 గంటలు అవుతుంది స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పటివరకు వాళ్ళ బేబీ ఇక్కడ తల్లి అక్కడ. అలాంటి పరిస్థితిని కల్పించింది మెదక్ పోలీస్ డిపార్ట్మెంట్. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ మెదక్లో ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి అధిష్టానం నుండి వచ్చినాయని చెప్పి తెలుస్తూ ఉంది. దీనివల్ల మా ఆర్టీసీ కార్మికులు సామరస్యంగా మరి వాళ్ళు సమ్మె చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి టెంట్ తీసేసి డిపోలకి వెళ్ళగొట్టి ముందుగానే ప్రివెంట్ అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచడం జరిగింది. మిగతా వాళ్ళు గుల్షన్ క్లబ్లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కూడా వ్యాన్లు తీసుకొచ్చి టోటల్ పోలీసులు వీళ్ళు ఎంత కార్మికులు ఎంతమంది ఉన్నారో అంత పోలీసులు దించి వాళ్ళ నానా అగచాట్లతో తీసుకుపోయి వ్యాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ హక్కులు నెరవేర్చుకునేంత వరకు వాళ్ళతో పోరాటం చేస్తుంది, కలిసి పోరాటం చేస్తే. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యమమే చాలా గొప్పనైన ఉద్యమం. ఆర్టీసీ బస్సు నడవకపోతేనే తెలంగాణ బంద్ అనేది తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి తవ్వ సాఫ్ అయింది ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్లనే. కాబట్టి ఆర్టీసీ కార్మికులను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. కాబట్టి ఆ సమ్మెలో పాల్గొంటాం. డెఫినెట్గా వాళ్ళ హక్కులు వచ్చేంత వరకు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే మాట ఉందో ఆ మాట తీర్చేంత వరకు కూడా వాళ్ళతో పాటు కూర్చొని కలిసి నడుస్తాం. ఇక్కడున్న పోలీసు వాళ్ళను కూడా నేను హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. పోలీస్
కార్మికులు వేసుకున్న సామరస్యంగా వేసుకున్న టెంట్ ఎట్లా తీసేస్తారు? రోడ్ ఎక్కించింది మీరు, గవర్నమెంట్ రోడ్ ఎక్కిస్తుంది. కనీసం టెంట్ కింద నీడ కింద కూర్చుందామంటే కూడా టెంట్ లేకుండా చేసి ఎండలో కార్మికుల నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి స్టేషన్లలో ఉంటారు. అంటే తెలంగాణలో ఎక్కడ జరిగింది? కేవలం మెదక్లోనే ప్రత్యేకంగా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఉన్న అతి ఉత్సాహంతో పోలీసులు చేయడం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మాత్రం అంతటా టెంట్లు ఉంటే మెదక్లో కూడా టెంట్ ఉండాల్సిందే. డెఫినెట్గా డిపోలో టెంట్ వేస్తాం. ఆర్టీసీ కార్మికులను సామరస్యంగా సమ్మె చేసుకుంటుండ్రు. వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. వాళ్ళ సంస్థను వాళ్ళే కాపాడుకుంటున్నారు. కాబట్టి మరి అలాంటి కాపాడుకునే సంస్థకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ టెంట్ కింద కూర్చునే విధంగా చర్యలు చేపట్టాలి వెంటనే అని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏ చేతులతోనైతే టెంట్ తీసేసిండ్రో డెఫినెట్గా ఆ టెంట్ వేసే విధంగా అంటే యాదగిరిగుట్ట బస్ డిపో వద్ద 2 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట బస్ డిపో వద్ద 2వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఉదయం నుండే డిపో వద్ద బైఠాయించి నిరసన చేపడుతున్న సమ్మె కార్మికులు. సమ్మెపై స్పష్టమైన వైఖరి వచ్చే వరకు కార్మికుల పోరాటం కొనసాగిస్తామని తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు. వంగపల్లి గ్రామంలో కుర్మ సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బిల్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కుర్మ సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య భూమి పూజ చేసిన అనంతరం కుర్మ సోదరులకు సంఘ సభ్యులతో కలిసి మాట్లాడుతూ భవన నిర్మాణం త్వరితగతిన జరిగేట్లుగా నా యొక్క సహకారం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుర్మ సోదరులు, గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్తో బ్రహ్మ మధ్యే దశాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. సాంగం సాయుధం సాహస్రం శక్తి పుత్రపయామి పాదయో పాద్యం సమర్పయామి అదృశ్యం హస్తేవర్ఘం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. పుష్పస్ఫుటానాం దామిహోపస్మయే శ్రియం స్మితామిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మేత్సితాం పద్మవర్ణాం దామిహోపస్మయే శ్రియం చంద్రాం ప్రవాసాం యశసాచలంతిం శ్రియం లోకే దేవతామదారాం. కులమంతా కూడా ఐక్యత ఉండి కుర్మ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. తప్పకుండా దీనికి ప్రభుత్వ పరంగా నా పరంగా ఆర్థిక సాయం చేసి ఈ భవనాన్ని త్వరగా నిర్మించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ శంకుస్థాపనలో భాగంగా గ్రామ సర్పంచ్ రవలి ప్రాణ ప్రతాప్ గారికి, కుల పెద్దలు పెద్ద కుర్మ గారికి, శిరోజ్ గారికి, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ సభ్యులకు, నూతనంగా ఎన్నికైనటువంటి కుర్మ కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి మా అమ్మక్కలందరికీ వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం.
జ్యోతినగర్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ కార్యకర్తలు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాడి బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కరీంనగర్ బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. తస్మత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్పోక్ పర్సన్ సుధాకర్ పటేల్, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశద్రోహి మల్లికార్జున ఖార్గే, దేశద్రోహి మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ కాంగ్రెస్, మల్లికార్జున ఖార్గే, మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తమిళనాడు ఎన్నికలలో భాగంగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో వాటిని బీజేపీ పార్టీ పక్షాన, పశ్చిమ జోన్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మల్లికార్జున ఖార్గే గారు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఒక ప్రధానమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. మేము ఏదైతే మీరు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటిని వెంటనే కూడా వెనక్కి తీసుకొని దేశ ప్రజలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోపల రాహుల్ గాంధీ కానీ, మీరు కానీ, ఖార్గే గారు కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గారు ఎప్పుడు కూడా మీరు ఏదైతే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఓటమి పాలవుతున్నారు. ఏ ఎన్నిక చూసుకున్నా ప్రాంతీయ పార్టీలతో జతగట్టి కూడా మీరు అక్కడ ఓటమి పాలవుతున్నారు. ఈరోజు దేశంలో కూడా 21 రాష్ట్రాల్లో పైన కూడా బీజేపీ పార్టీ అధికారం చేపట్టింది, పరిపాలిస్తున్నది. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మల్లికార్జున ఖార్గే గారు తమిళనాడు, అదేవిధంగా అస్సాము, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల లోపల కూడా మేము ఎట్లాగూ ఓటమి పాలయ్యే అవకాశాలని, అధికారం రాబోదని ఒక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు నరేంద్ర మోడీ గారిని మీరు మాట్లాడిన మాటలు సిగ్గుచేటు. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారిని ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు వర్ణిస్తున్నారు. అన్ని దేశాల ప్రధానమంత్రులు కానీ, అధ్యక్షులు కానీ అన్ని దేశాల లోపల కూడా స్వాగతము, ఆయనకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు మోడీ గారికి. ప్రతి ఒక్కరు ఏ దేశం పైన కూడా మోడీ గారు పోతే ఆయనకు అసలు ఆ స్వాగతం అనేది ఈ ప్రపంచంలో కూడా ఏ దేశ అధ్యక్షునికి రానటువంటి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరం, సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేయడం లోపల, ముందుంచడం లోపల ఈరోజు పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక నిశ్చయంతోనే ఆయన పనిచేస్తున్నారు. సుమారు 18 గంటలు కూడా ఈ దేశ ప్రజల కొరకు పనిచేస్తున్నారు. ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో, ఆ నిర్ణయాలు ఏవైతున్నాయో, ఆ నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం 4వ ఆర్థిక శక్తి చెందింది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే ఈ 5 రాష్ట్రాల లోపల కూడా మీరు ఆల్రెడీ అస్సాం, పుదుచ్చేరి 2 రాష్ట్రాలు కూడా మీ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఇంకా 3 రాష్ట్రాల లోపల కూడా మీరు అధికారం రాదు. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత ఉన్న 2-3 రాష్ట్రాలని, కర్ణాటక ఒకటి, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో చూసినట్టుంటే అక్కడ కరువు, ప్రజలందరూ కూడా కరువుతో కొట్లాడుతున్నారు. నిన్నాక మొన్న ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల కూడా ఏ విధంగా హిమాచల్ ప్రదేశ్ లోపల అక్కడ ఉన్న ముఖ్యమంత్రి జీతము, అదేవిధంగా మంత్రుల జీతం, ఎమ్మెల్యే జీతం కూడా 50% జీతాలను కడిగేసి ఈరోజు కడిగేసే పరిస్థితి ఏర్పడ్డదంటే మీ యొక్క పరిపాలన హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రం లోపల కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క ఏదైతే పథకాలు కానీ, ఆయన నిర్ణయాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయి లోపల కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మల్లికార్జున ఖార్గే గారు రాబోయే
ఎలక్షన్ లోపల మీరు పూర్తిగా కూడా ఏ ఒక్క రాష్ట్రం లోపల కూడా మీరు అధికారం ఉండదు. మిగతా ఏదైతే ప్రాంతీయ పార్టీలతో జతగట్టి ఆ ప్రాంతీయ పార్టీలతోని మీరు ఏదో వాళ్లకు సపోర్ట్ ఉండే అవకాశమే తప్ప మీకు ఈ దేశం లోపల అధికారము అవాస్తవం రాదు. అదేవిధంగా మీరు ఏదైతే ఉన్నారో మీ యొక్క పార్టీ ఈ యొక్క దేశ ద్రోహులకు సపోర్ట్ చేసే పార్టీ. మీ యొక్క పార్టీ యొక్క విధానాలు విధి విధానాలు కూడా ఏ ఒక్క రాష్ట్రము ఈ మన భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మేము ఒప్పుకోవడం లేదు. కాబట్టి నేను మల్లికార్జున ఖార్గే గారిని ఒక్కసారి చెప్తున్నా, మీ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈరోజు మళ్ళొక్కసారి కూడా ఇలాంటి మాటలు నివాతం మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దౌలతాబాద్ మండలి కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్. దౌలతాబాద్ మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య ఆధ్వర్యంలో సూరంపల్లి, ముత్యంపేట, గాజులపల్లి, దొమ్మాట, లింగరాజుపల్లి, దౌలతాబాద్ గ్రామాల్లో ఈ కేంద్రాలు ప్రారంభం కావడం విశేషం. రైతులకు మద్దతు ధరలతో ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ధాన్యాన్ని తేమ శాతం మించకుండా బాగా ఎండబెట్టి మట్టి లేకుండా పరిశుభ్రంగా తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాల్లో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చెంగిచెర్ల ఆర్టీసీ బస్ డిపోలో మహిళా కండక్టర్లు 2వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో మహిళా కండక్టర్లు 2వ రోజు సమ్మెలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు 2.5 సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా మాకు మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నాడు. 100 రోజుల్లో మరి ఈ 2 సంవత్సరాల 6 నెలలు అయినా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా మీద దయ ఉంచి మా కష్టాన్ని గుర్తించి మీకు మేము చెల్లెల లాంటి వాళ్ళం. 8 గంటలు మా డ్యూటీలో మహాలక్ష్మి టికెట్లు కొట్టి ఎంతో కష్టపడుతున్నా మీ మాట నిలబెట్టుకోండి. కాబట్టి మాపై దయ ఉంచి మా సంస్థపై దయ ఉంచి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారని కోరుకుంటున్నామన్నారు మహిళా కండక్టర్లు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల ఆర్టీసీ డిపో కండక్టర్లు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.